నా మెత్తగా చెప్పాలి. చెప్పినప్పుడు మనం దీవించబడతాం. ఇంకా ఏమన్నాడు చివరిగా, పరిశుద్ధ గ్రంథం నందు యేసు వాక్యమై ఉన్నాడు. కాబట్టి 43వ పేజీ, దేవుడు మనం చూస్తున్నాం కదా, ఆదియందు వాక్యముడిను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయ్యాడు. సింపుల్. ఒక ఆయన ఇప్పుడు ప్రవీణ్ గారు ఆయన డిబేట్ చేస్తూ ఉంటాడు. ఒక కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చాడు. ఏ కాలేజీ? క్రిస్టియన్ కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన ఏం వాదన చేస్తున్నాడు? గంట సేపు వాదన జరిగింది. ఏమంటాడంటే యేసు ప్రభు దేవుడు కాదు. ఎవరు? కాలేజీ ప్రిన్సిపాల్. ఏ కాలేజీ? క్రిస్టియన్ కాలేజీ. ఇప్పుడు ఆయన నేను మీకు బోధిస్తున్నా కదా, ఆయన దగ్గరికి ఇలా చాలా మంది వస్తారు. వాళ్ళందరికీ ఈయన బోధ చేయాలి. ప్రిన్సిపాల్ అన్నమాట. ఏమని చేస్తున్నాడంటే యేసు ప్రభు కుమారుడే కానీ దేవుడు మాత్రం కాదు అని భద్రం కూడా చెబుతున్నాడు. ఇంకప్పుడు ఈ ప్రవీణ్ ప్రకటన చనిపోయిన సేవకుడు అలాంటి ఆయన వచ్చేసి, వేరే అమ్మ యేసు ప్రభు దేవుడు. ఇప్పుడు యోహాను సువార్త చూడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయ్యాడు. సింపుల్. వాక్యం అంటే ఆయన దేవుడు అన్నాడు కదా. మరి ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరాన్ని నివసించిన ఉంది కదా వాక్యంలో. ప్రభు దేవుడు అని క్లియర్గా ఉంది. మీరు దేవుడు కాదు అన్నామంటే ఆయన ట్రాన్స్లేషన్ తప్పు అంటున్నాడు. ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పు చేశారు కాబట్టి నేను చెప్పింది కరెక్ట్ అంటున్నాడు. చూడు, కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే మనలోనే విభేదాలు సృష్టిస్తామంటాడు. ఎందుకు? తన సమయము కొంచెమేనా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిన్ను నన్ను ఒకసారి మీరు ప్రదర్శన ఒక చదవండి. 43వ పేజీలో పైన స్టార్ట్ పేరు మనుష్యుడా, ఆ 3 వచ్చిన ఒక చదవండి ప్రదర్శన. మనుష్యుడా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి న్యాయంగా నడుచుకున్నయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడి కోరిక. నిన్ను నన్ను దేవుడే కోరుకుంటున్నాడు. 3 కోరికలు కోరుకుంటున్నాడు. మనందరూ 3 కోరికలు కోరుకుంటున్నాడు. ఒకటే మాట్లాడంటే న్యాయంగా నడుచుకోమా అన్నాడు. చెప్పండి అందరూ కూడా చెప్పండి, న్యాయముగా నడుచుకోండి. రెండవది కనికరాన్ని ప్రేమించమన్నాడు. రెండవది ఏమన్నాడమ్మా? కనికరం ప్రేమించమన్నాడు. మనకన్నా ఇంకా చాలా పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళైనా మనం ఏం చూపెట్టాలి? కనికరం చూపెట్టాలి. మూడవదిగా దీన మనసు కలిగి నీ దేవుడి దగ్గర ప్రవర్తించమన్నాడు. 3 పాయింట్స్ దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేయలేమా? ఆయన నీ కోసం నా కోసం కలవరిస్తూ ప్రాణం పెట్టాడు కదా. మన రక్షకుడి కోసం ఆ 3 కోరిక మనం నెరవేర్చినామా? మనం గర్వించడానికి మనలో ఏముంది అసలు? మనకి ఏముందో మనకి ఏమీ లేదు. కాబట్టి ఏమన్నా దీన మనసు కలిగి ఉన్నాం, తగ్గించుకోండి. ఆయన ఏళ్ళ చాలా దీనులుగా ఉండి మంచి ప్రవర్తన కలిగి ఉండండి అని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, అలాగా దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. తగ్గించుకునేవాడే యేసు సువార్త ప్రకటిస్తాడు. తగ్గించుకునేవాడే సత్యాన్ని ప్రకటన చేస్తాడు. వాళ్ళకంటే ఆయన ఏం చెప్పేది? హిందువులకి నాకే అవసరం అనిపించిన వారికి గర్వంగా మరి సత్యాన్ని ప్రకటన చేస్తామా? చేయలేము. కాబట్టి సత్యాన్ని ప్రకటన చేసేవాడు, సువార్త ప్రకటించేవాడు దీనుడిగా ఉంటాడు. ఎలా ఉండాలి? దీనుడిగా ఉండాలి. కనికరాన్ని ప్రేమించు. చూడు, దేవుని ఎడల మనం న్యాయంగా నడుచుకోవాలి. ఈ 3 కోరికలు దేవుడే కోరుకుంటా ఉన్నాడు. ఇక తర్వాత పేజీ చూడండి ఒకసారి. 44వ పేజీలో డీలో సర్వసత్యము దేవుడిని వచ్చినన్నాడు. అక్కడ స్టార్ గుర్తు చూడండి. దేవుడే పరిశుద్ధుడు, దేవుడే జ్ఞానమైన వాడు, దేవుడే సత్యము, దేవుడే అనంతుడై ఉన్నాడు. 4 పాయింట్లు ముఖ్యంగా చూస్తే దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడి గురించి చెప్పేది ఎవరు? మన పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే. మన మాటల్లోను, ఆలోచనలోను, క్రియల్లోను పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధులు దేవుడి గురించి, ఆ సత్యాన్ని గురించి మన ఇతరులకి చెప్తాం. అంతేకాదు, దేవుడు అనంతమే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా జీవించుంటాడు. కాబట్టి ఆయన బిడ్డలో మనము ఒక దినాన్ని మనం ఆయనతో యుగాలు జీవిస్తాం. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయనతో యుగాలు జీవిస్తాం. అదే మన గోల్, అదే మన టార్గెట్, మన జీవిత లక్ష్యం అదే.
ఇదంతా ఈ లోకంలో టెంపరీ కదా, కొంతకాలం రెంటెడ్ అనమాట. కానీ శాశ్వత దేవుని యొక్క మనము యుగ యుగాలు జీవిస్తాం. అది మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన జ్ఞానం ఈ లోకంలో మనం కలిగి ఉండాలి. ఇంక అంతేకాకుండా ఏమంటాడంటే ప్రభు, ఆయన సత్యాన్ని కూడా మన ఇతరులకు ప్రకటన చెయ్యాలి. చివరిగా దేవుడు 45వ పేజీలో చూడండి, దేవుడు సత్యమైతే మరి మనం ఎలాగా జీవించాలి. ఈ చివరి పాయింట్ ఒకసారి చూద్దాం. దేవుడు సత్యమైతే మనం ఎలాగా జీవించాలి. ఒకసారి నవనాగరిక కాలంలో మానవుడు తన పూర్తి జీవితంలో సత్యముల గురించి తెలుసుకోకుండా జీవించున్నాడు. చూడండి, నవనాగరిక కాలం అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో పబ్బులని, క్లబ్లని, బ్రాండీ షాపులని, ఒరే ఇంకా ఇది బర్త్డే చివరి డెత్ అయిపోతుంది. బర్త్డే అనేది డెత్ అయిపోతుంది కదా, చూస్తూ ఉన్నాం. ఒక పాప ఒకడు ఖమ్మంలో వాడి బర్త్డే అంట సెలబ్రేట్ చేసుకుంటాడు. కుర్రాడుతో చేసుకుంటుంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళ నాన్న ఆ అమ్మాయి నాన్న ఒక మూర్ఖుడు అంట. తెలంగాణలో జరిగింది ఈ మధ్య. గొడవలు తీసుకుని వచ్చేసి వెనకాల నుంచి నన్ను చంపేశాడు. బర్త్డే అయిపోయింది, డెత్ డేగా మారిపోయింది. చూడండి ఎంత ఘోరమైనటువంటి శాపాలు ఇలాగ కుట్రపడి మనుషులు సర్వనాశనం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. కాబట్టి మనము ఇక్కడ దేవుడు సత్యమైతే మరి మనం ఎలాగా జీవించాలి. ఇక్కడ ప్రతి మానవుడు కూడా నేను చేస్తూ తప్పు కదా, నేను తప్పు చేస్తున్నాను అది మనసాక్షిని సరి చేసుకోవాలి. కానీ గొడ్డలు తీసుకుని వేసి ఒక కుర్రాడు చదువుకునే పిల్లోని పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే చెప్పేశాడు. ఎందుకు వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడంట. సత్యాన్ని వెతుకుతున్నారా? వెతకడం లేదు. ఇక జీవితం ఇక ఇంతే, ఇక తినటం తాగటం ఎంజాయ్ చేయడం అనుకుంటున్నారు, కానీ సత్యాన్ని వెతకడం లేదు. సత్యాన్ని వెతకడం లేదు ఈ నవనాగరిక ప్రపంచంలో. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఒక సేవకుడు లేసి ఒక ఎవడస్తులు లేసి ఆ బీర్ షాప్ దగ్గర, బార్ షాప్ దగ్గర దేవుడి పేపర్ వస్తూ ఉంటే వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారు. ఎవడరా నువ్వు, పిచ్చాడువా, ఏసు ప్రభువా, ఆయన దేవుడా అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆయన ఎవరస్తులు మాత్రం కర్పత్తులు పరుచుకునే ఉంటాడు. ఒకడని తెలుసుకుంటాడేమోనని వాళ్ళ దృష్టిలో మనం ఎలా ఉంటున్నాము, వెర్రివాడుగా ఉంటున్నాం. ఎందుకు? మన బాధ్యత కాబట్టి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేటి ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దాదాపుగా ఏంటంటే సత్యాన్ని వెతకడం లేదు. సాధు సుందర్ సింగ్ లాగా సత్యాన్ని వెతకడం లేదు, భక్త సింగ్ లాగా వెతకడం లేదు, భక్తులా వెతకడం లేదు. సత్యాన్ని గురించి ఎవడన్నా ప్రకటన చేస్తున్నామో కొడుతున్నామో చంపుతున్నాం, అది జరుగుతున్నది. కాబట్టి మన పరిధిలో మనం ఏం చేయాలంటే వాళ్ళు విన్నా వెనకపోయినా వింటే